ఉద్యమకారుల ఐక్యత, భీమసేన నాయకత్వం, భీమసేన నాయకత్వం, శ్రీధర్ బాబు నాయకత్వం, విజయరమణరావు నాయకత్వం, చంద్రవంశీ నాయకత్వం, మకన్ సింగ్ నాయకత్వం. జై తెలంగాణ! తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం. జై తెలంగాణ! తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత, భీమసేన నాయకత్వం. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు భీమసేన నాయకత్వం, భీమసేన నాయకత్వం. తెలంగాణ మన వీరులకు ఆ నూనె రాశాలు పోతాను కార్లకు. అన్న అల్వాల్ నుండి మరి రావడం చాలా లేట్ అయింది. అన్న మనకు 4 గంటలకే ప్రోగ్రాం ఇచ్చింది, కానీ మరి కొంచెం లేట్ అయింది. ఈ ప్రోగ్రాంకి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు వచ్చేది ఉండే, కానీ ఆయనకు హైదరాబాద్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల వేయండు. మొన్న నాకు విజయరమణరావు తీసుకొని ఒకటే మాట చెప్పిండు, తమ్మి మీరు 5 కానీ 6 కానీ వస్తే సీఎం నాకు దగ్గర మీరు తీసుకుపోయి కల్పిస్తే బాధ్యత నాది అని అన్నాడు. అది త్వరలో మా భీమసేన నాయకత్వంలో 5 కానీ 6 కానీ మీరు ఎవరు ధైర్యం జరగరు, సీఎం గారిని కలుద్దాం. చాలా మంది కార్యక్రమానికి ఇచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ సీమా సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని అంటే ఇలా మనం ఇక్కడ ఎవరో పెట్రోల్ పోయిస్తున్నాం, ఎవరో ఇటు రమ్మంటే ఎవరు రాలేము. మనం వచ్చినాం అక్కడ రాగా చూసిన అక్కడ మీద ఎఫ్ఐఆర్ అయిన పట్టాలి. ఎందుకు అని అంటే ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళ బాధ అట్లుంటుంది, ఉద్యమం చేస్తున్నారన్న ఉద్యమం చేసిన వాళ్ళ బాధ అట్లుంటుంది తప్ప ఇంకో రకంగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మన అందరం పోదాం. సీనన్న నాయకత్వంలో, ఐలన్న నాయకత్వంలో న్యాయ సలహాలు తీసుకుంటాం, ఆనందంగా ఉన్నాం. న్యాయ సలహాలు తీసుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అక్క మేము పెద్దపల్లికి మొదటిసారి వచ్చినా, లాస్ట్ సారి వచ్చినా, చివరిసారి వచ్చినా, ఇంకోసారి వచ్చినా ఐలన్న మాకు స్ఫూర్తి. ఐలన్నతో మేము ముందుకు పోతాం. చంద్రకళక్క మాకు ఇంకా స్ఫూర్తి. ఉద్యమాలు ఎప్పటికప్పుడు తమ్ముడు అని నేర్పుతుంది. అక్క చేతులలో మేము పెరిగినాం, అక్కడ మేము చూసుకుంటూ పెరిగినాం. కాబట్టి ఇక లేట్ అయింది. అన్న చీమ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. అధ్యక్షులు గారు జరిగింది. అంతేకాదు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులకు అనేక హక్కుల కొరకు పోరాటం చేసిండ్రు. వినతి పత్రం సమర్పిస్తే కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితులలో మొన్న ఎన్నికల ముందు కూడా అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఉద్యమకారులను పట్టించుకోండి, రోడ్ల మీద ఉన్నారు, పిల్లలు దిక్కు లేకుండా అయినారు, కుటుంబాలు దిక్కు లేకుండా అయినాయి, పట్టించుకుంటే నాదుడు లేదు అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్షులు గౌరవనీయులు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మన శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మేనిఫెస్టోలో తప్పకుండా మేము పెడతాం. ఆనాడు శ్రీధర్ బాబు గారు భరోసా ఇవ్వడం వల్ల ఈరోజు ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులు మద్దతు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 6 గ్యారంటీలలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తా అని చెప్పడం తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవం నిలబడ్డదని కూడా తెలియజేస్తా ఉన్నాం. వారికి మన ఉద్యమకారుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తాం. ఇలా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా వస్తూ ఉన్నారు. వచ్చిన యొక్క ఉద్యమంలో అన్నెమ్మడి శ్రీనివాసరావు గారు ఎంబడి. అయ్యా మేము అడిగేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అన్ని సమస్యలను పరిష్కరిస్తా ఉన్నారు. అయ్యా ఒక కేసు అయిన మీరు, అయ్యా కేసు అయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన కాదు. చాలా మంది ఆనాడు ఉద్యమం చేసినప్పుడు అమ్మ ఇప్పుడు ఐలయ్య లాంటి వాళ్ళు వచ్చి ఎందరో మహిళలు ఉన్నారు, మహిళలకు జైలుకు పోతే మంచిగా ఉండదు,
జైలు బెయిల్ తీసుకుంటే మంచిగా ఉండదని చాలా మంది మహిళలను పక్కకు పెట్టడం జరిగింది. విద్యార్థులను అందరూ పక్కకు పెట్టడం జరిగింది. కేసులు అయితే ఉద్యోగాలు రావు, జీవితాలు ఖరాబ్ అవుతాయి అని చాలా మంది విద్యార్థులను కూడా పక్కకు పెట్టడం జరిగింది. ఈ రోజు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో రాష్ట్ర కమిటీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, అయ్యా ఒక కమిటీ వేయండి, ఒక కమిటీ వేయండి. ఎవరైతే ఉద్యమం చేసిండ్రో ఇంటెలిజెన్స్ దగ్గర రిపోర్ట్ ఉంది, ఎంఆర్ఓల దగ్గర బైండ్ ఓవర్ చేసిండ్రు, ఎస్ఐల దగ్గర బైండ్ ఓవర్ చేసిండ్రు, పేపర్ క్లిప్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు పట్టుకొని తిరుగుతున్న ఉద్యమకారులు కూడా ఆదుకోవాలని ఇవాళ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ చైతన్య యాత్ర ప్రారంభమవుతా ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఏ ఉద్యమకారు భయపడవలసిన అవసరం లేదు. అందరి హక్కుల కొరకే ఈ తెలంగాణ మరి ఉద్యమ ఫోరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి మిత్రులారా, మీరు అధైర్యపడకండి, తప్పకుండా చివరి ఉద్యమకారుడు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ యొక్క ఫోరం మీ వెంబడి ఉంటుంది. శ్రీనివాస గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తామని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక కమిటీ వేయండి. మేము శ్రీధర్ బాబు గారి గౌరవ మంత్రి గారు కూడా మంచి మనసుతో ఉన్నారు. మేము ఎప్పుడు పోయినా, ఐలయ్య గారు పోయినా, శ్రీనివాసరావు గారు పోయినా, మేము పోయినా మంచి మనసుతో స్పందిస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు స్పందిస్తూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే గారు వినోద్ గారు కూడా మన మీటింగ్కి వచ్చింది రాష్ట్ర కమిటీకి. అందరు మంచి మనసు ఉన్నది కాబట్టి ఇంకా కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. మనందరం ఐక్యం చాటుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉత్తర తెలంగాణ యాత్ర చేయడానికి మొదటి తాఫాలుగా ఈరోజు మొదటి రోజు మన పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు విజయవంతంగా ఈ జిల్లా వరకు వచ్చారు. రేపు కూడా మిగతా జిల్లాలు పెద్దపల్లి నుండి నిర్మల్, కామారెడ్డి నుండి డైరెక్ట్ హైదరాబాద్ కూడా వెళ్తుంది. రెండవ తాఫా దక్షిణ తెలంగాణ యాత్ర ఉంటుంది. ఇవన్నీ ముగించుకున్న తర్వాత 27వ తారీఖు నాడు జరిగేటువంటి సన్మాన సభకు ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మనం ఎప్పుడు అధైర్యపడొద్దండి. ఇది మన ఆత్మగౌరవం పోరాటం, మన భవిష్యత్తు పోరాటం. మనం ఎవరు కూడా భిక్షం అడుగుతలేము. మనం పోరాటం చేసినాం తెలంగాణ కొరకు. తెలంగాణ వచ్చింది. ఆ వచ్చినటువంటి దానిలో మనము రాబోయే తరాలకు మన పోరాటం గుర్తుండాలి. రాబోయే భారతదేశ స్వతంత్ర సమర యోధులను గుర్తించుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని ఆత్మగౌరవ పోరాటం కాబట్టి ఎవరు కూడా దీనికి ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదు, ఇది వ్యతిరేకం కాదు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు అందరం కూడా ప్రశ్నిస్తుంది ఈ వేదిక. కాబట్టి దయచేసి అందరం కూడా ఐక్యంగా ఉందాం. శ్రీనివాస గారి నాయకత్వంలో ముందుకు వెళ్దాం. మరి అన్న జిల్లా అధ్యక్షులు కొంచెం లేట్ అయినప్పటికీ ఐలయ్య యాదవ్ గారు చాలా చక్కగా వీళ్ళ పెద్దపల్లి వీధులలో తెలంగాణ ఉద్యమకాలు కొట్టుకుంటూ ఈ రాత్రి కూడా మేము ఉన్నారంటే మీ పట్టుదల, మీ చెమట, మీ పౌరుషం ఇంకా వ్యక్తమైంది. 27 కూడా అదే స్ఫూర్తితో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉత్తర తెలంగాణ ఉద్యమకాల చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా యాత్రకి ఘన స్వాగతం పలికినటువంటి మన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఉద్యమ నాయకుడు ఐలన్న గారికి, పెద్దపల్లి జిల్లా మహిళా నాయకురాలు చంద్రకళక్క గారికి, సూర్య రాజేశం గారికి, భద్ర శంకరన్న గారికి, అదేవిధంగా మా ఉమ్మడి జిల్లా చైర్మన్ కుమారస్వామి గారికి, అదేవిధంగా మాకు వెన్నదన్నగా ఉంటూ నిత్యం సలహాదిస్తున్నటువంటి కోరికల్ని ఆనందన్న గారికి, రాజేశం గారికి, అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉద్యమం వస్తారు. మిత్రులారా క్షమించాలి, ఎందుకంటే మార్నింగ్ అల్వాల్ నుంచి బయలుదేరినా ఫస్ట్ గద్వేల్ తర్వాత సిద్దిపేట తర్వాత సిరిసిల్ల తర్వాత వేములవాడ, జగిత్యాల, కరీంనగర్ ఇక్కడ వచ్చింది. ప్రతి చోట కూడా ఇక్కడ ఎట్లా ఉత్సాహం ఉందో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మనందరం ఎట్లా ఉన్నామో ఆ విధంగా ఒక అర్ధగంట ప్రోగ్రాం అనుకుంటే గంటన్నర కావడం జరిగింది. దానివల్ల లేట్ కావడం జరిగింది. కాబట్టి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం. మన ప్రియత ముఖ్యమంత్రి ఈరోజు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మనకిచ్చిన హామీని కూడా త్వరలో నెరవేర్చుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అయితే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి తొందరగా మీరు చేస్తారని నమ్మకం ఉంది, కానీ కొంత తొందరగా చేయండి అని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఈ ఉద్యమకారుల చైతన్య యాత్ర. ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు, గత 6 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే పెద్దపల్లిలో ఈ అమరవీరుల స్తూపం దగ్గర మన ఐలన్న గారి, చంద్రకళనక్క గారి ఆధ్వర్యంలో ఇది 6వసారో 7వసారి మీరు రావటం. మొట్టమొదటిగా మనం పిడికెడు మందే ఉంటుంది. 6 సంవత్సరాల క్రితము మన నాయకుడు అన్న నాయకుడిని మనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉద్యమకాలం గురించి పట్టించుకోండి,
ఉద్యమకారులు మరీ ముఖ్యంగా ఉద్యమం చేసి కుటుంబాలు గడవడం కష్టంగా ఉన్న ఉద్యమకారుల గురించి మీరు ఏమైనా చేయండి అని అడగడం కోసం 6 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆనందన్న గారి నాయకత్వంలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు కానీ అధికారంలో అనేక మందిని వందల సార్లు కలిసి మరి వాళ్ళేమో మేము చేద్దాం అనుకుంటున్నాం కానీ మరి మా నాయకుడు ఏమో పట్టించుకోవట్లేదు. ఉద్యమకారులు అంటే ఆయనకి కోపం వస్తుంది. నేనే ఉద్యమకారులు ఏం చేస్తారు, మేము పట్టించుకోకపోయినా ఏం కాదు, మేము గొర్రెలిస్తున్నాం బర్రెలిస్తున్నాం కదా, మీకు ఏం అవసరం లేదన్నట్టు ఉద్యమకారులు అన్నప్పుడు మేము అప్పుడు కూడా కేసీఆర్ గారిని బతికులాడినాం, మీరు చేయండి మీ అంటే ఉంటాను. కానీ ఆయన వినలే. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఆయన పీసీసీ కాకముందు వెళ్ళాం. పీసీసీ అయిన తర్వాత కూడా 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. శ్రీధరబాబు గారు మేనిఫెస్టో చైర్మన్ గారిని కూడా కలిసి సార్ ఇది కేసీఆర్ గారు పూర్తిగా ఉద్యమకాలు విస్మరించాడు, మరి కాంగ్రెస్ పార్టీ అన్న ఉద్యమకాల గురించి ఆలోచిస్తే డెఫినెట్గా కేసీఆర్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన ఒకటే అన్నాడు, మీరు 10 హామీలు ఇచ్చారు కానీ వాటిలో మేము 1-2 పెడతాం, తప్పకుండా చేస్తాం డాక్టర్ సాబ్ అనేసి ఊరుగంట ఆనందన్న గారు మీ అందరూ రాష్ట్ర కమిటీ పోతే మేనిఫెస్టోలో 250 గజాల స్థలం హామీ పెట్టడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ ఇస్తామని కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి కారణం మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం మాత్రమే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమమే ఎజెండాగా పనిచేసిన ఏకైక సంఘం ఉందంటే మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అండగా ఉంది. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మనకి ఉద్యమకారుల గురించి పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతోనే మన అందరం కూడా ఏం చేసినాం మనం చూసినాం. నన్ను ఏం చేయాలని అనుకున్న కేసీఆర్ని గారిని ఇంటికి పంపించడంలో ఈరోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం, మీరు గెలవడంలో ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే. ఈరోజు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికైనా మీరు హామీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్యాంశం ఏంటంటే సెప్టెంబర్ 27వ తారీఖున ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మేనిఫెస్టో చైర్మన్ ఉన్నటువంటి శ్రీధరబాబు గారిని ఆహ్వానిస్తున్నాం. నిన్న పొన్న ప్రభాకర్ గారిని మన కరీంనగర్ వాళ్ళు కలిశారు, పెద్దపల్లి వాళ్ళు కలిశారు. నిన్న నల్గొండ జిల్లా వాళ్ళు మన ఫోరం సభ్యులు కూడా వెళ్ళి రండి సార్ అంటే తప్పకుండా ఆయన వస్తుందని చెప్పడం హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులందరూ కూడా యజ్ఞం చేస్తున్నాం. సెప్టెంబర్ 27వ తారీఖున రాజకీయ పార్టీలందరూ కూడా ముక్కడ వేరేసుకునేట్టు మన ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ఆ రోజు మనం ఉద్యమకారులకు సన్మానం అంటే కేవలం సన్మానం కోసం కాదు, మన ఉద్యమకారుల ఐక్యతని గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఐక్యతను చూసైనా రేవంత్ రెడ్డి గారికి వెంటనే ఆ రోజు మన స్టేజ్ మీద మంత్రులు కానీ అదేవిధంగా గోవర్నర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రకటించేలాగా మనందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ఎవ్వరు కూడా ఉద్యమకారులు అధైర్యపడదు. మా ఉద్యమకారుల ఫోరం ఒక్కటే మీకు హామీ ఇస్తున్నాం, నిజమైన ప్రతి ఉద్యమకారుని కూడా 250 గజాల స్థలం ఇప్పించే బాధ్యత మాది. ఇక్కడ పెద్దపల్లి నుంచి ఎల్లన్న గారు మీకు తెలుసు, ఇక్కడ విజయరామరావు గారితో కానివ్వండి, వంశీ గారి గారితో కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి ప్రజాప్రతినిధితో మన అందరం కూడా ఫోరము అందరూ కూడా వాళ్ళతో ఐక్యతగా సఖ్యతగా ఉంటూ ప్రతి ఉద్యమకారిని కూడా ఇప్పించే బాధ్యత తెలంగాణ ఉద్యమకాల ఫోరం తీసుకుంటుందని కూడా. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి మనం కృషి చేసినాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారం. ఉద్యమకారుల ఐక్యత. అక్క ఇక్కడ చూడు, అందరు చూడండి అక్క. అక్క అక్క చూంచుడే మనదే కాదక్క. బుక్కుల పేరు మా తప్పకుండా. 4 లేట్ అయింది.